ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఎట్లుందంటే, మనం దగ్గర ఈరోజు గెలిచిండే దగ్గర 6 నెలలు సంవత్సరం లోపల నుండే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి ప్రజల కోసం, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ప్రజలకు మనం ఏమి చేయాలా, ప్రజల కోసం ఏ రకంగా కష్టపడాలా, జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ఎట్లా సీఎం చేయాలా అనే ఉద్దేశంతో మనం ప్రతి ఒక్కరూ కష్టపడుతుండడమే చాలా సంతోషమైనది. 100% 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయం. 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మనకు ఏ పరిపాలన ఆయన చేసినా మీ ద్వారా జరుగుతుంది. మీరు చూసారు, ఇంతకుముందు వాలంటీర్స్ను ముందు పెట్టుకుని పంచాయతీలో పరిపాలన జరిగింది. కానీ ఈసారి అట్లుండదు. ఈరోజు ఈ కమిటీ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ తరఫునే ప్రభుత్వం సాగుతుంది. మీరు ఏది చెబితే మీ పంచాయతీలో అదే జరుగుతుంది. మీ పంచాయతీలో ఎవరికైనా ఏదైనా పని కావాలంటే కూడా మీ కమిటీ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళని పిలుచుకొని వస్తే తప్ప మీ పని ఎవరి పనులు కావు. మీ కమిటీ వాళ్ళు జినైన్ ఉండే కేసెస్ నిజంగా ఎవరు బాధితులు ఉన్నారో స్వచ్ఛందంగా ఏవి తేడాలు లేకుండా మీరు కానీ వాళ్ళని పిలుచుకొని వచ్చేసేందును ఎమ్మెల్యే దగ్గర కానీ, మినిస్టర్ గారి దగ్గర కానీ, మిథునన్న దగ్గర కానీ ఎవరి దగ్గర పోయినా మీ కమిటీ సభ్యులు ఒక తోడు ఉంటేనే వాళ్ళ పనులు అవుతాయి. కాబట్టి ఆ రకంగా మీకు ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఏ లోన్లు శాంక్షన్ కావాలంటే కూడా, ఈ అంగన్వాడీ పోస్టులు ఇవ్వాలంటే కూడా, ఏది రుణాలు ఇవ్వాలంటే కూడా, ఏది ఉంటే కూడా జినైన్ క్యాండిడేట్స్ తీసుకుని రావడం మీ బాధ్యత. మిమ్మల్ని చూసి అది వచ్చింది శాంక్షన్ చేయడం వచ్చిందో పార్టీ బాధ్యత, మేమందరూ చేస్తాం. కాబట్టి అంత టాప్ ప్రయారిటీ ఉండే ఈ కమిటీని మీరు ఈరోజు వదులుకోవద్దండి. ఖచ్చితంగా యాక్టివ్